బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వానికి చీఫ్గా మహమ్మద్ యూనుస్ను నియమించారు ఆ దేశ ప్రెసిడెంట్. ఇక 84 ఏళ్ల యూనుస్ విషయానికి వస్తే ఆయన 2006లోనే నోబెల్ శాంతి బహుమతి గ్రహీత. ప్రస్తుతం ఆయనను బ్యాంకర్ టు ది పూర్గా పిలుస్తుంటారు. బంగ్లాదేశ్లో పేదరికం నుంచి లక్షలాది మందిని బయటకు తెచ్చారు ఆయన. కాగా తాజా పరిణామాల క్రమంలో ఆయన తక్షణమే దేశంలో ఎన్నికలు నిర్వహించాలని కోరుతున్నారు. కాగా మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా విధానాలను తీవ్రంగా వ్యతిరేకించిన యూనుస్ బంగ్లాదేశ్ ప్రభుత్వం హెడ్గా బాధ్యతలు స్వీకరించాల్సి ఉంది. ఇంతకు యూనుస్ ఎవరు, ప్రభుత్వంలో ఆయన పాత్ర ఏమిటి అనే అంశాలపై మరింత సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం. బంగ్లాదేశ్లో రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి. ఓవైపు విద్యార్థులు, మరోవైపు సైన్యం, పాకిస్తాన్ ఐఎస్ఐ, అమెరికా కలగలిపిన షేక్ హసీనాను పదవి నుంచి దించడానికి చేసిన కుట్రలు ఫలించాయి. ఆమెను రాజీనామా చేయాలని కేవలం 45 నిమిషాల సమయమిచ్చి బలవంతంగా రాజీనామా చేయించింది బంగ్లా ఆర్మీ. వెంటనే ఓ మిలిటరీ హెలికాప్టర్ ఇచ్చి ఇండియాలోని అగర్తలాలో దించేసి వెళ్లిపోయింది. ప్రస్తుతం షేక్ హసీనా పరిస్థితి త్రిశంకు స్వర్గంలో ఊగిసలాడుతోంది. బ్రిటన్ ఈమెకు తాత్కాలిక శరణార్థి హోదాను ఇవ్వడానికి నిరాకరించింది. దీని వెనుక అమెరికా హస్తముందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఆమె రాజీనామా చేసిన వెంటనే దేశవ్యాప్తంగా సంబరాలు మిన్నంతాయి. బంగ్లాదేశ్ ప్రెసిడెంట్ పార్లమెంట్ను రద్దు చేశారు. నోబెల్ శాంతి గ్రహీత బహుమతి అందుకున్న మహమ్మద్ యూనుస్ కు తాత్కాలిక ప్రభుత్వం బాధ్యతలు అప్పగించారు. ఈ 83 ఏళ్ల యూనుస్ వైద్య పరీక్షల కోసం ప్రస్తుతం ఫ్రాన్స్లో ఉన్నట్లు తెలుస్తోంది. చికిత్సలు ముగిసిన తర్వాత ఆయన బంగ్లాదేశ్కు వచ్చి తాత్కాలిక ప్రభుత్వ చీఫ్గా బాధ్యతలు స్వీకరిస్తారు. యూనుస్ను నియామకం పట్ల విద్యార్థులు సంతోషంగా ఉన్నారు. ప్రస్తుత సంక్షోభ సమయంలో దేశాన్ని గట్టెక్కించే సామర్థ్యం కేవలం యూనుస్కు మాత్రమే ఉందని దాదాపు బంగ్లాదేశ్ పౌరులు అభిప్రాయపడుతున్నారు. ఇక యూనుస్ వ్యక్తిగత విషయాలకొస్తే ఆయన 1940లో బంగ్లాదేశ్లోని చిట్టగాంగ్లో జన్మించారు. ఢాకా యూనివర్సిటీలో విద్యనభ్యసించారు. అటు తర్వాత స్కాలర్షిప్తో అమెరికాలోని వండర్బిల్ట్ యూనివర్సిటీ నుంచి ఎకనామిక్స్లో PhD చేశారు. 1971లో పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ విడిపోయిన తర్వాత యూనుస్ 1972లో చిట్టగాంగ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా బాధ్యతలు చేపట్టారు. అయితే 1974లో వచ్చిన కరువు కాటకాలతో దేశంలో సుమారు 15 లక్షల మంది ఆకలి చావులతో మృతి చెందారు. ఇది యూనుస్ను కలిచివేసింది. దీంతో పేదల కోసం ఏదైనా చెయ్యాలని నిర్ణయించారు. యూనివర్సిటీ క్లాస్ రూమ్లో కూర్చొని లెక్చర్లు దంచే బదులు ప్రజల్లోకొచ్చి వారికి ఏదైనా చెయ్యాలనుకున్నారు యూనుస్. పేదలు తిండి లేక ఆకలితో కళ్ల ముందే చనిపోవడంతో ఆయన చలించిపోయేవారు. వెంటనే తన ప్రజల కోసం మానవతా దృక్పథంతో ఏదైనా చేయాలని నిర్ణయించారు. తక్షణమే తన జేబుల్లోంచి చిన్న చిన్న మొత్తాలను తీసి పేదలకు రుణాలివ్వడం మొదలెట్టారు. అటు తర్వాత 1983లో ఆయన గ్రామీణ బ్యాంకును స్థాపించారు. చిన్న మొత్తాలను రుణాలుగా ఇచ్చి ప్రజలను పేదరికం నుంచి బయటికి తెచ్చారు. దీంతో యూనుస్ పేరు యావత్ ప్రపంచంలో మారుమోగిపోయింది. గ్రామీణ బ్యాంక్ అంచెలంచెలుగా ఎదిగింది. దేశవ్యాప్తంగా బ్రాంచీలు తెరిచారు. ఇలాంటి మోడల్ బ్యాంకులు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా విస్తరించాయి. యూనుస్ సమాజానికి చేసిన సేవను గుర్తించి 2006లో ఆయనకు నోబెల్ శాంతి బహుమతి లభించింది. కాగా ఆయన సుమారు $6 బిలియన్ ఇండియన్ కరెన్సీ ప్రకారం సుమారు 50,000 కోట్ల రుణాలిచ్చారు. ముఖ్యంగా గృహాలు నిర్మించుకోవడానికి, విద్యార్థులకు, మహిళలకు స్వయం ఉపాధి కోసం చిన్న మొత్తాల్లో రుణాలు ఇచ్చారు. అయితే యూనుస్పై కూడా పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. గ్రామీణ బ్యాంక్ పేరుతో నిరుపేదల నుంచి చిన్న మొత్తాలకు కూడా పెద్ద ఎత్తున వడ్డీలు గుంజి బాగా లాభపడ్డారని చెబుతారు. దీనికి యూనుస్ చెబుతున్న సమాధానం లాభాపేక్షతో గ్రామీణ బ్యాంకు ప్రారంభించలేదని, పేదలు చిన్న చిన్న వ్యాపారులకు రుణాలు ఇచ్చి వారిని పేదరికం నుంచి బయటపడేయడమే తమ ఉద్దేశమని యూనుస్ అనేవారు. అయితే షేక్ హసీనా ప్రధానమంత్రి ఉన్న సమయంలో ఆమెను యూనుస్ తీవ్రంగా విమర్శించేవారు. పేదల రక్తాన్ని తాగుతున్నారని యూనుస్ ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే యూనుస్ 2007 పార్లమెంట్ ఎన్నికల సమయంలో కొత్త రాజకీయ పార్టీని పెడతామని ముందుకొచ్చారు. దీనిపై అప్పుడు హసీనా తీవ్ర స్థాయిలో యూనుస్పై విరుచుకుపడ్డారు. కొత్తవారు రాజకీయాల్లోకొస్తే అత్యంత ప్రమాదమని, వారిని అవమానించాల్సిందేనని యూనుస్ను ఉద్దేశించి అనేవారు. అటు తర్వాత యూనుస్ రాజకీయ పార్టీ ప్రతిపాదనను విరమించుకున్నారు. 2007
2011లో హసీనా ప్రభుత్వం అక్కడ సెంట్రల్ బ్యాంక్, గ్రామీణ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ పదవి నుంచి యూనుస్ను తొలగించింది. రిటైర్మెంట్ ఏజీ చూపించి ఆయన పదవి నుంచి తొలగించింది. అటు తర్వాత ఆయనపై ప్రభుత్వం పలు కేసులను నమోదు చేయించింది. వాటిలో పరువు నష్టం దావా, ఫుడ్ సేఫ్టీ కేసు, పన్ను ఎగ్గొట్టారని పలు కేసులు నమోదు చేసింది. ఈ ఏడాది జనవరిలో బంగ్లాదేశ్ కోర్టు యూనుస్కు కార్మిక చట్టాలను ఉల్లంఘించినందుకు 6 నెలల జైలు శిక్ష విధించింది. హసీనా ప్రభుత్వం పడిపోయిన తర్వాత యూనుస్ స్పందిస్తూ ఆమె పాలనలో తాము నరకం చూశామని, దేశాన్ని సర్వనాశనం చేశారని ఆయన శాపనార్థాలు పెట్టారు. ఇక తాత్కాలిక ప్రభుత్వ చీఫ్గా బాధ్యతలు చేపట్టనున్న యూనుస్ పలు సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా శాంతి భద్రతలను అదుపు చేయాల్సి ఉంది. దీంతో పాటు బంగ్లాదేశ్ ఆర్థిక పరిస్థితి దారుణంగా తయారయ్యింది. సెంట్రల్ బ్యాంక్ వద్ద విదేశీ మారక ద్రవ్యం అడుగంటిపోతోంది. ముఖ్యంగా సంస్కరణల ద్వారా ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దాల్సిందే. దేశంలో అవినీతి విపరీతంగా పెరిగిపోయింది. వీటిని యూనుస్ ఎలా గాడిన పెడతారో వేచి చూడాల్సిందే. దీంతో పాటు హసీనా మద్దతుదారులు ఆయనకు అడ్డు తగిలే పరిస్థితి కూడా ఉంది. మరి యూనుస్ బాట మాత్రం పూలబాట కాదు, ముళ్లబాట అని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఈ 84 ఏళ్ల వృద్ధుడు బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థను ఎలా గాడిన పెడతారో వేచి చూడాల్సిందే.